హాయ్ ఎవ్రీవన్, నేను మీ గాయత్రి కుకింగ్. సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చింది మీ గాయత్రి కుకింగ్. నేను టమోటా పచ్చడి చేస్తున్నాను. ఎలాగో చేసే తయారీ విధానం ఎలాగో నేర్చుకున్నాం. నేను 1/2 కిలో టమోటాలు తీసుకున్నాను. దీన్ని ఇలా వాటర్లో వేసుకొని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో నేర్చుకుందాం. ఇలా అయితే టమోటాలు చిన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే టమోటాకి ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది టమోటా పచ్చడి కాబట్టి. ఇక్కడ 5 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కాక చిటికెడు ఆవాలు, కొద్దిగా జీలకర్ర అవన్నీ వేసుకోవాలి. ఇలా ఆవాలు చిటపటలాడాక ఆనియన్ మీడియం సైజు 2 ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా గోల్డ్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. రెబ్బల కరివేపాకు, పచ్చిమిర్చి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక ఇప్పుడు టమోటా ముక్కలు చిన్న కట్ చేసుకున్నాం కదా, ఇలా చిన్న టమోటా ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దీంతో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు టమోటాలు బాగా వాడ్చుకోవాలి. మూత పెట్టి ఇలా వాడ్చుకుందాం. టమోటాలు అయితే వాడ్చేసాను, చూసారా? ఇలా బాగా వాడ్చుకోవాలి టమోటాలు. ఇలా బాగా వాడ్చుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కారం వాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సింపుల్ టమోటా పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేడి అన్నంలో వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఆయిల్లోనే బాగా వాడ్చుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ టమోటా పచ్చడికి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ గాయత్రి కుకింగ్ ఛానల్.